అమూల్య పార్దు విడాకులకి అప్లై చేశారమ్మా. నేను ఇప్పుడే అమూల్య దగ్గరికి వెళ్తున్నాను. త్రిపుర చెప్పింది నిజమే అత్తయ్య గారు. ఇంకిప్పుడు నాకు తెలిసిపోయింది కదా, ఇక ఇక్కడే ఈ హాస్టల్లోనే ఉండొచ్చు తను. హలో రే పార్దు, ఎక్కడున్నావురా? ఇంటి దగ్గరలోనే ఉన్నానరా. రే, అత్తయ్యకి మీది చెల్లెమ్మది కాంట్రాక్ట్ మ్యారేజ్ విషయం దగ్గర నుండి విడాకులు అప్లై చేసిన విషయం వరకు మొత్తం తెలిసిపోయిందిరా. ఏంట్రా నువ్వు చెప్పేది? అవును, మొత్తం తెలిసిపోయింది. ఎవరు చెప్పారు? మీ అక్కే చెప్పిందిరా. అయినా అసలు అక్కకెలా తెలిసిందిరా? అదే అదే నాకు అర్థం కావటం లేదురా. నా లైఫ్లో ఏ గొడవ రావాలన్నా అది మా అక్క వల్లే వస్తుంది. అవునరా, అమ్మ ఇప్పుడు ఎలా ఉంది? ప్రస్తుతం లోపలుంది, అగ్గి మీద గుగ్గిలోలా ఉంటుంటుంది. ఇప్పుడు నువ్వు వచ్చి అసలు ఎలా మేనేజ్ చేస్తావో ఏంటో. జంబో, నేను ఇప్పుడే బయలుదేరుతాను. త్వరగా. భగవంతుడా, మా అమ్మ చేతులుంచి నన్ను కాపాడు. అన్నిటికంటే ముందు మా అమ్మకి ఏం కాకుండా చూడు తండ్రి. అవునరా, అమ్మ ఇప్పుడు ఎలా ఉంది? అది పార్దు, నీకోసం ఎదురుచూస్తున్నాన్రా. ఇదేంటి అత్తయ్య శివతాండవం చేస్తుందనుకుంటే చిరుహాసంతో పార్దుని రారా అని పిలుస్తుంది. పార్దు, ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాంరా. ఈరోజు శ్రావణ శుక్రవారం కదా, మీకోసం చాలా చేశాను. జంబో కూడా ఇంకా ఏమీ తినలేదు. రండి తిందురుగాని. పిలుస్తుంది మిమ్మల్నేరా, రండ్రా రండి. పార్దు రా, ఇలా కూర్చో. జంబో కూర్చో. నిజం తెలిసి అత్తయ్యకి ఏమైనా అవుతుందేమో అనుకున్నాను, కానీ అత్తయ్య ఇలా మాట్లాడడం చూస్తుంటే నాకేమవుతుందో అని నాకు భయమేస్తుంది. జంబో, నీకిష్టమైనవి చాలా చేశాను. ముందు తృప్తిగా తిను. పాయసం. ఇదిగో జంబో, నీకిది చాలా ఇష్టం కదా, తిను. అమ్మా, అది 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 ఏంట్రా? నీకిష్టమైన గుత్తొంకాయ కూరేగా, అది కూడా చేశాను. పేరుతో అడగచ్చు కదరా. తిను.
తినండి. తినమని భోజనం వడ్డిస్తే అలా వెర్రి మొహాలేసుకొని నా మొహం చూస్తారేంట్రా? తినండి. ఏంట్రా, కలిపి గోరుముద్దలు తినిపించాలా ఏంటి? తిను నాన్నా. పార్తు, ఈ కూర వేసుకోనానా? జంబో, ఇది కూడా నీకిష్టం కదా, లాగించేయి. తినండి. మా అమ్మ శ్రీమతి అన్నపూర్ణాదేవి గారి ఫైర్ ఎలా ఉందో చూడాలి. ఏ త్రిపుర, రా, నువ్వు కూడా భోంచేద్దుగానరా. పార్దు జంబో భోజనం చేయడం ఇప్పుడే మొదలు పెట్టారు. నువ్వు కూడా రా, భోంచేద్దు. దా, వచ్చి కూర్చో, తిను. తిను. రే జంబో, అమ్మ హాస్టల్కి వెళ్ళిందా? అమూలితో మాట్లాడిందా? అన్నీ అయిపోయాయి, మొత్తం తెలిసిపోయింది. మరి అమ్మేంటి ఇలా ఉంది? అదే అర్థం కాక వాడు తలగొక్కుంటున్నాడు, నేను తల బాదుకుంటున్నాను. నానా పార్దు, పళ్ళెలో వడ్డించినట్టుగానే ఉన్నాయి. ఏం తినవేంట్రా? అమ్మా, అది అమూల్య. అమూల్య, మీ అమ్మ, మీ నాన్న, మీ అక్క తినేటప్పుడు కూడా ఏంట్రా ఊరికే తలుచుకుంటావు? తినేటప్పుడు చాలా ప్రశాంతంగా తినాలి. తిను. ఏంట్రా జంబు, ఏం తినవేంటి? అసలే నువ్వు బాగా చిక్కిపోయావు. తిను. అబ్బే, అదేం లేదత్తయ్య. ఏం లేదంటావేంట్రా? శుభ్రంగా చిక్కిపోతేను. ఉండు, ఇంకో 4 పూర్ణాలు వేస్తాను. బాగా తినాలి. తిను. అసలు అమ్మ కాన్సెప్ట్ ఏంటో అర్థం కావటం లేదు. నిజం మొత్తం తెలిసిపోయిన తర్వాత కూడా ఇంత ఈజీగా ఎలా ఉండగలుగుతుంది? అవునరా పార్దు, మీ ఇద్దరి మధ్య ఆఫీసులో ఏదో గొడవ వల్ల జంబో రిజైన్ చేశాడంట. మళ్ళీ వాడు రీజాయిన్ అయ్యాడా? అదేంటంటే అమ్మా, వాడి కోపం ఎంత? రేపో మాపో వాడే వచ్చి జాయిన్ అవుతాడు అని అంటావు, అంతే కదా? అంతే అత్తయ్య. ఒరే జంబో, నువ్వు పెళ్లి చేసుకో. కావాలంటే నీ సైజుకి తగ్గట్టు మంచి అమ్మాయిని నేను చూసి పెడతానులే. అవును త్రిపుర, మీ ఆయన ఫోన్ ఏమైనా చేస్తున్నాడా? అయినా మీ ఆయన మా ఆయన కలిసి బిజినెస్ పని మీద ఫారెన్ వెళ్లారంటే చాలు, ఫోన్ కూడా చేయరు. సర్లే, ముందు తిను. అమ్మ చాలా తెలివిగా మాట్లాడుతుంది. క్వశ్చన్ అడిగినట్టు అడిగి మళ్ళీ మన నోరు తెరవకుండా ఆన్సర్ కూడా తనే చెప్పేస్తుంది. అమ్మ తీరు చాలా వింతగా ఉంది. ఇదిగో తీసుకోండి. ఈ తమలపాకులో సున్నం కలుపుకొని వేసుకోండి. సరే త్రిపుర, నువ్వింటికెళ్ళి రెస్ట్ తీసుకో.
అలాగే అమ్మా. ఉంటాను. మీరు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకోండ్రా. రే జంబో, అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదురా. అమ్మ నన్ను 4 దెబ్బలు కొట్టినా నేను బాధపడేవాడిని కాదురా. కానీ నేను డైవర్స్ గురించి చెప్దాం అనుకుంటే అమ్మ నా నోటి నుండి మాట కూడా రానివ్వకుండా మాటలతో డైవర్ట్ చేస్తుందిరా. అసలు ఎందుకిలా చేస్తుందంటావు? అత్తయ్య కడుపు నిండా గడ్డి పెట్టకుండా అన్నం పెట్టినప్పుడే అర్థం చేసుకోవాలరా తను ఎంత బాధపడుతుందో. పరోక్షంగా తను మనకి ఇలా చెప్తుందేమో. అత్తయ్య ఇలా బిహేవ్ చేయడం వెనక ఏదో కారణం ఉందిరా. నాకు కూడా అది అనిపిస్తుందిరా. కానీ ఆ కారణం ఏంటో తెలియటం లేదు. కోపంతో శిక్షించడం కంటే ఇలా నవ్వుతూ శిక్షించేదానికి పవర్ ఎక్కువని అర్థమైందిరా. ఇంకిప్పుడు నాకు తెలిసిపోయింది కదా, ఇక ఇక్కడే ఈ హాస్టల్లోనే ఉండొచ్చు తను. మరేం పర్లేదు అమూల్య, నువ్వు ధైర్యంగా ఈ హాస్టల్లోనే ఉండు. పార్థు గారితో నాది కాంట్రాక్ట్ మ్యారేజ్ అని, తొందరలోనే విడాకులు తీసుకోబోతున్నామని అత్తయ్య గారికి తెలిసాక ఎలా తట్టుకుంటుందోనని నేను భయపడుతుంటే ఆవిడ ఎంతో ధైర్యంగా నన్నిక్కడే ఉండమని నాకు ధైర్యం చెప్పి వెళ్లారేంటి? ఇప్పుడు నేను ఇక్కడి నుండి వెళ్ళాలా వద్దా? వద్దు, నేనిక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. అమ్మా అమూల్య, ఏంటమూల్య బ్యాగులు తీసుకు బయలుదేరుతున్నావు? ఎక్కడికి? అదేనండి, నేనిక్కడి నుంచి వెళ్ళిపోవాలి కదా. మీ అత్తయ్య గారి గురించి ఆలోచించే కదా ఇక్కడి నుండి నువ్వు వెళ్ళిపోవాలనుకున్నది. కానీ మీ అత్తయ్య గారే వచ్చి నీ గురించి అన్నీ తెలుసుకుని మాట్లాడి ఇక్కడే ఉండమని ధైర్యంగా చెప్పింది కదా. ఇక నువ్వు ఇక్కడి నుండి వెళ్ళడం ఎందుకు? ఇక్కడే ఉండొచ్చు కదా అమూల్య. అది కాదు మేడం, నేనిక్కడే ఉంటే ఫ్యూచర్లో పార్థు గారికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఆయనకి ఇబ్బంది కలగకూడదనే కదా నేనిక్కడి వరకు వచ్చాను. అసలు ఎవరి వల్లనో పార్థు గారికి ఇబ్బంది కలిగితేనే నేను తట్టుకోలేను. అలాంటిది నా వల్ల కలిగితే నేనెలా తట్టుకోగలను? నేను వెళ్ళి తీరాలి మేడం. చూడమ్మా అమూల్య, 1 నెల రోజుల నుండి నువ్విక్కడే మాతోనే ఉన్నావు. ఈ నెల రోజుల్లో నీ వల్ల పార్థు గారికి ఏమైనా ఇబ్బంది కలిగిందా? లేదు. లేదు కదా. జీవితాంతం నువ్వెక్కడున్నా కూడా ఆ ఇబ్బందే కలగదమ్మా. నువ్వెక్కడున్నా వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందేమోనన్న ఫీల్తో ఉంటావు. అదేదో ఇక్కడే ఉంటే మేమంతా హ్యాపీగా ఉంటాం కదా. అసలు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోతానంటుంటే నాకు చాలా బాధగా ఉంది అమూల్య. నాకసలు పిల్లలు లేరు అమూల్య. కానీ నువ్వు హాస్టల్కి వచ్చినప్పటి నుండి నీలో నా కూతుర్ని చూసుకుంటున్నాను అమూల్య.
నీలాంటి కూతురు నాకెందుకు లేదు అని ఎన్నోసార్లు బాధపడ్డాను. ఏ కూతురైనా పుట్టింటి నుండి మెట్టింటికి వెళ్తుంటే ఆ తల్లి ఎంత బాధపడుతుందో, నువ్వు కూడా వెళ్ళిపోతుంటే నాకంతకంటే ఎక్కువ బాధగా ఉందమ్మా. మీ అత్తయ్య గారిని బాధ పెట్టకూడదని నువ్వేదన్నా చేస్తావు. కన్న తల్లిని కాకపోయినా తల్లిలాంటి నన్ను బాధపెట్టి ఇక్కడి నుండి వెళ్ళిపోవడం నీకిష్టమేనా అమూల్య? అది కాదమ్మా. చూసావా అమూల్య, నీ నోటితోనే నువ్వు నన్ను అమ్మా అని పిలిచావు. నన్ను అమ్మా అని పిలిచినందుకైనా కూతురిగా ఈ తల్లి మాట వినాల్సింది. నువ్విక్కడే ఉండాలి అమూల్య. నువ్వింకేం ఆలోచించుకో, నువ్విక్కడే ఉంటున్నావు, ఉండాల్సిందే. అది కాదు మేడం. నువ్వు వెళ్ళిపోతే ఈ అమ్మను వదిలి వెళ్ళిపోయినట్లే. సరే, నేనిక్కడే ఉంటాను మేడం. చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం. ఇప్పుడే వెళ్ళి నీ లగేజ్ అంతా రూమ్లో పెట్టొస్తాను. నేను దురదృష్టవంతురాలను అదృష్టవంతురాలను నాకే తెలియట్లేదు. కన్న కూతురు కంటే ఎక్కువగా నా తండ్రి నన్ను పెంచి పెద్ద చేశాడు. కూతురు కంటే ఎక్కువగా మా అత్తయ్య గారు నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు. ఇప్పుడు ఈవిడ కూడా నన్ను తన కూతురులాగా ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. వాస్తవానికి వీళ్ళెవ్వరూ నా రక్త సంబంధికులు కారు, కానీ వీళ్ళంతా నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటున్నారు. ఈ నెంబరు అమూల్య ఆడపడుచు త్రిపుర నెంబర్లా ఉందే. ఇదేంటి నాకు ఫోన్ చేస్తుంది? ఈవిడేంటి ఫోన్ కట్ చేస్తుంది? మళ్ళీ అదే ముదనష్టపది గుళ్ళు మొహందే. మళ్ళీ ఫోన్ చేసిందేంటి? ఎవరో ఫోన్ చేస్తున్నారు, నువ్వేమో కట్ చేస్తున్నావు. కత్తిస్తే మనల్ని పొడిసేసే శత్రువులు మనకి ఫోన్ చేస్తున్నారంటే ఏంటి దాని అర్థం? ఏదైనా ఘోరంగా తిట్టడానికైనా అయ్యుంటుంది, లేకపోతే వార్నింగ్ ఇవ్వడానికైనా అయ్యుంటుంది. ఇంతకీ ఎవరు? అదే మీ ముద్దుల కూతురు అమూల్య ఆడపడుచు త్రిపురేశ్వరి. అబ్బా భానుమతి రామకృష్ణ, మీ కడుపు నిండిపోయే కలహాల కబుర్లు చెప్తామని ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయవేంటి? ఏ ముఖ్యమైన విషయం చెప్పడానికి ఫోన్ చేసిందో ఏంటో. శత్రువులు ఫోన్ చేయకూడదని లేదు కదా. ఓసారి ఫోన్ ఎత్తు, విషయం ఏంటో తెలుస్తుంది. నాకు దాంతో మాట్లాడాలంటేనే చీవలు పాకినట్టుంటుంది. అసలే నేను దాంతో వేరు కాపురం పెట్టించి అమూలికి మంచి చేయాలని చూస్తున్నానని అందరితోనూ చెప్తుందంట. ఫోన్లో ఏం మాట్లాడుతుందో ఏంటో. మాట్లాడు భానుమతి. హలో హలో అత్తయ్య, నేను త్రిపురని. బాగున్నారా అత్తయ్య? ఇదేంటి ఇంత స్వీట్టుగా వయ్యారంగా అందంగా అత్తయ్య అంటుంది? చెప్పమ్మా త్రిపుర, నేను బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావమ్మా? అబ్బో
ఈవిడ కూడా బాగానే నటిస్తుంది. ఆ బాగున్నానత్తయ్యా. ఇంతకీ మావయ్య ఎలా ఉన్నారు? ఆయనకేవమ్మా, ఇప్పుడే కడుపు నిండా భోంచేసి చేయగడుక్కుంటున్నారు. ఇంకేంటమ్మా, మా అబ్బాయి ఏం చేస్తున్నాడు? మా ఆయన ఊళ్ళో లేరు కదా, బిజినెస్ పని మీద డాడీతో కలిసి ఫారిన్ వెళ్లారు కదా. వాళ్ళిద్దరూ ఎక్కువ ఫారిన్ ట్రిప్సే చూసుకుంటుంటారు. అవును కదమ్మా. ఇంతకీ ఈ సంవత్సరం వడియాలు పెట్టావా త్రిపుర? ఆ, ఇంకా లేదత్తయ్యా. అప్పుడప్పుడు అమ్మే పంపిస్తుంటుంది. మరేం పర్లేదులేమ్మా, ఈసారి నేనొచ్చినప్పుడు పెట్టి పెడతానులే. అసలే వేరే కాపురం కదా. దొంగ మొహంది వేరే కాపురం పెట్టించడమే కాకుండా ఎంత వెటకారంగా మాట్లాడుతుందో చూడు. ఛే, దొంగ మొహంది. ఇంకేంటమ్మా త్రిపుర సంగతులు? మీతో ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్ చేశానత్తయ్యా. ఏంటమ్మా అది? ఆ విషయం నేను మీకు చెప్పాక మీరు విని తట్టుకుంటారో లేదోనని భయమేస్తుంది అత్తయ్యా. ఏంటమ్మా అది? మేం విని తట్టుకుంటామో లేవోనన్నంత విషయం అది. ఏంటమ్మా అది? ఏమీ లేదత్తయ్యా. అసలు పార్దు అమూల్యది. ఆ, పార్దు అమూల్యది? ఏంటి భానుమతి, ఏమైంది? పార్దు అమూల్యది ఎలాంటి మ్యారేజ్ అనుకుంటున్నారు? వాళ్ళది కాంట్రాక్ట్ మ్యారేజ్ అత్తయ్యా. ఏంటి? అవునత్తయ్యా. అన్నపూర్ణాదేవి గారు, అన్నపూర్ణాదేవి గారు!